ప్రైజ్ లార్డ్ పిల్లలు. ఈ ఎక్స్పెరిమెంట్ ఎవరిని ఉద్దేశించి చేసినది కాదు కానీ దేవుని యొక్క వాక్యంను ఆధారం చేసుకొని, దేవుని యొక్క వాక్యం మన పాదములకు దీపమును మన త్రోవకు వెలుగై ఉన్నదన్న వాక్యాన్ని ఆధారం చేసుకొని ఈ ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే దేవుని వాక్యం ద్వారా మనం ఏ విధముగా బలపరచబడాలో, మన యొక్క పాపములను ఏ విధముగా కడుక్కోవాలో ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, ఎక్స్పెరిమెంట్లోకి వెళ్దామా? హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? చాలా రోజుల తర్వాత మిమ్మల్ని ఇలా కలవడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. అయితే ఫ్రెండ్స్, నేను మీ వద్దకి ఇప్పుడు ఒక కొత్త ఎక్స్పెరిమెంట్తో వచ్చేసాను. చూడండి ఫ్రెండ్స్, మనకి బైబిల్ ఒకటి నేర్పిస్తుంది. శక్తి చేతనైనను బలము చేతనైనను అది కాగా దేవుని ఆత్మ చేతనే అది జరుగునని. అవును ఫ్రెండ్స్, మనం మన శక్తి చేత కానీ బలము చేత కానీ ఈ లోకంలో ఏమీ జయించలేం. కానీ దేవుని ఆత్మ వలన ప్రతిదీ జయించే శక్తి దేవుడు మనకు ఇస్తాడు. అది ఎలా అని ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. చూడండి, కొన్నిసార్లు మనం చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాం. అలా చేసినప్పుడు మనకు అది పొరపాటుగా అనిపించదు. అప్పుడు మనం చేసే ప్రతి పని మనకి మంచిదిగానే అనిపిస్తుంది. అప్పుడు ఎవరు దాన్ని తప్పు అన్నా మనం దాన్ని ఒప్పుకోం. మన మనసు దానికి అంగీకరించదు. కానీ అది దేవుని దృష్టికి తప్పుగా అనిపించవచ్చు. కానీ అది మన దృష్టికి మాత్రం కరెక్ట్గా అనిపించవచ్చు. కానీ మనం దేవుని దృష్టికి తప్పుగా అనిపించింది జయించలేకపోతాం. అది జయించాలంటే మనం దేవుని శక్తి చేతను ఆత్మ చేతను నింపబడి ఉండాలి. మనం ఎప్పుడైతే ఆయన ఆత్మతో నింపబడతామో అప్పుడే మనం ప్రతి శోధన నుండి బయటపడగలం. చూడండి, ఇప్పుడు నా దగ్గర నిమ్మకాయ రసము, పసుపు, సర్ఫ్ ఉంది. వీటిని బట్టి మనం శోధన నుండి ఎలా జయించాలో తెలుసుకుందాం. అయితే ముందుగా మనం ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లో వాటర్ పోసుకుందాం. అయితే ఈ గ్లాస్ మనకి సాదృశ్యంగా ఉంది. ఇది మనమే అనుకుందాం. దీంట్లో ఉన్న వాటర్ని మన మనసు అనుకుందాం. దీంట్లో ఉన్న వాటర్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి, అంటే మన మనసు చాలా స్వచ్ఛంగా ఉంది. అయితే ఈ పసుపు మనల్ని శోధించే కొన్ని శోధనలకు సాదృశ్యంగా ఉంది. అంటే మాట వినకపోవడము, ఎదురించడము, చెప్పిన పని చేయకపోవడము, ఇలా. ఇవన్నీ మనకి కరెక్ట్గానే అనిపించవచ్చు. ఒక్కొక్కసారి దాని గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా మనకి కోపం రావచ్చు. ఇలాంటి చిన్న చిన్న శోధనలు అన్నమాట. ఇవన్నీ మనకి తప్పుగా అనిపించవు కదా. మనకి నచ్చని ఎవరైనా చెప్తే అసలు వింటేనే కోపం వచ్చేస్తుంది. కానీ అది మనకు మేలు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అది మనకు కొన్నిసార్లు నచ్చదు, కొన్నిసార్లు కోపం కూడా రావచ్చు. అది పెద్ద తప్పుగా ఏమీ మనకి అనిపించకపోవచ్చు. అలాంటిదే ఈ పసుపు అన్నమాట. ఇప్పుడు మనం ఈ పసుపుని నీళ్ళల్లో కలిపి చూద్దాం. ఈ పసుపు మంచిది అని లోకంలో చాలామంది అంటూ ఉంటారు. దాన్ని ఒక మందుగాను ఉపయోగిస్తారు. అది శుభానికి గుర్తు అని కూడా అంటూ ఉంటారు. అయితే ఈ లోకంలో పసుపుని మంచితనానికి యూస్ చేస్తారని మనం చెప్పుకున్నాం కదా. అలాగే ఈ చిన్న చిన్న శోధనలు మనలోకి వచ్చినప్పుడు ఇవి మంచివి అని మనం భ్రమపడతాం. అలాంటప్పుడు అవి తప్పుగా ఏం మనకి అనిపించవు. చూసే వాళ్ళకి తప్పుగానే ఉంటుంది, దేవుడికి కూడా అది తప్పుగానే ఉంటుంది. కానీ మనకు అది తప్పుగా అనిపించదు. అలా ఇది మంచిదే అని మన మనసులో కొనసాగిస్తూ ఉంటాం. ప్రతిదీ కరెక్టే అని అనిపిస్తుంది. ఇలా జరుగుతున్న కొన్ని రోజులకి చూడండి, నా కాడ ఇప్పుడు కొంచెం సర్ఫ్ కూడా ఉంది. ఈ సర్ఫ్ దేనికి సాదృశ్యం అంటే ఇది మనలో ఉన్న కొన్ని శోధనలను పెంచుతూ ఉంటుంది. అది మనకు తెలియకపోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ సర్ఫ్ని దీంట్లో వేస్తే ఏమవుతుందో. ఇప్పటి వరకు మనం పసుపు వేసాం, అది పసుపు కలర్లోనే ఉంది. కానీ ఇప్పుడు మనం సర్ఫ్ వేస్తే చూడండి అది ఎలా రెడ్ కలర్లోకి మారుతుందో. అలాగే శోధనలు పెరిగే కొద్దీ మనలో కూడా చేంజెస్ వస్తూ ఉంటాయి. కానీ మన మనసు అది తప్పు కాదని మనతో చెప్తూ ఉంటుంది. అందుకే మనం దేన్ని జయించలేకపోతున్నాం. ఈ చేంజెస్ ద్వారా మనం చాలా డేంజర్లో ఉన్నామని మనం గమనించాలి. ఇది మనల్ని చాలా ప్రమాదంలోకి తీసుకెళ్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఈ కలర్ అంతా ఎలా చేంజ్ అయిపోయిందో. కానీ మనకు బైబిల్ ఒక మాట చెప్తుంది, హృదయం చాలా మోసమైనది, చాలా వ్యాధి గలది అని. దాన్ని ఎవరూ గ్రహించలేరు. అలాగే మన హృదయం కూడా మన మోసాల్ని, తప్పుల్ని గ్రహించలేకుండా చేస్తుంది. చిన్నగా ఉన్నప్పుడే మనం దాన్ని వదిలేస్తే ఇంత డేంజర్లోకి మనం వెళ్ళము. కానీ అది మనకి ఇష్టం ఉండదు. చివరికి మనం విడిచిపెట్టలేనంత ప్రమాదంలోకి అవి మనల్ని తీసుకెళ్తాయి.
చూడండి ఇది పూర్తిగా రెడ్ కలర్‌లోకి వచ్చేసింది. అంటే మనం పూర్తిగా డేంజర్ జోన్‌లోకి అడుగు పెట్టామని అర్థం. అప్పుడు మనం ఏమీ చేయలేకపోతాం. అటు ఆ శోధన నుండి తట్టుకోలేకపోతాము. ఇటు బయట పడలేకపోతాము. ఇప్పుడు ఇది మన శక్తి చేతను, బలం చేతను అసాధ్యమైంది. దీని నుండి మనం బయట ఎలా పడాలి అని ఆలోచిస్తే అప్పుడు మనం దేవుడిని ఆశ్రయించవలసి వస్తుంది. అలాంటి శోధనల నుండి తప్పించుకొనుట దేవుడి వల్లనే అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలో దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది. ఇది నీ శక్తి నీ బలము చేతను, నా శక్తి నా బలము చేతను కానిది. ఇది దేవుని యొక్క ఖడ్గ వాక్యం ద్వారానే జరుగుతుంది. ఈ లెమన్ జ్యూస్‌ని మనం దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా పెట్టుకుందాం. ఇప్పుడు మనం శోధనల నుండి బయటపడాలంటే కొంచెం కొంచెంగా దేవుని ఆత్మలో మనం బలపడాలి. ఇప్పుడు చూడండి ఈ లెమన్ జ్యూస్‌ని దీంట్లో యాడ్ చేస్తే కొంచెం కొంచెంగా కలర్ చేంజ్ అవుతుంది. అంటే మనలో చేంజెస్ కనబడాలంటే ఎల్లప్పుడూ మనం దేవుని ఆత్మలో బలపడుతూ ఉండాలి. దేవుని యొక్క వాక్యంతో నింపబడి ఉండాలి. దేవుని ఆజ్ఞలతో శుద్ధీకరించబడి ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని అంటుకొని ఉండడం వల్ల మనం ఈ శోధన నుండి బయటపడగలం. ఈ కలర్‌లో మార్పు మీరు గమనిస్తున్నారా? అలాగే ఎలా అయితే ఈ జ్యూస్ కలపడంలో ఈ వాటర్‌లో మార్పు పొందుతుందో దేవుని యొక్క ఆత్మకార్యం కూడా మనలో అలాగే జరుగుతుంది. చూడండి ఇది కొంచెం కొంచెంగా కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది. చూడండి ముందు వాటర్ ఎలా ఉన్నాయో అలా వచ్చేసాయి. దీంట్లో రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఏమీ లేవు. మనలో ఎన్ని భయాలున్నా ఎన్ని శోధనలున్నా దేవుని ఆత్మచేత నింపబడితే అవే మనల్ని ముందుకు నడిపిస్తాయి. జస్ట్ ఈ నార్మల్ వాటర్కే ఇన్ని చేంజెస్ మనం చూడగలుగుతున్నామంటే ఇంకా దేవుని యొక్క ఆత్మతో నింపబడితే ఇంకా ఎన్నో చేంజెస్ మనం చూడగలం. అప్పుడు సంతోషంతో మన హృదయం నిండిపోతుంది. అప్పుడు మనకు కన్నీరు దుఃఖం బాధ ఏమీ ఉండవు. మన బలము చేతను మన శక్తి చేతను ఏమీ జరగవు. కేవలం దేవుని ఆత్మ చేతనే ఇది జరుగుతుందని మనం గ్రహించాలి. దేవుని యొక్క ఆత్మ మన హృదయంలో కార్యం చేసినప్పుడు ప్రతి ఒక్క శోధన నుండి మనం బయటపడగలం. మనం చేయవలసిన పని కేవలం దేవుని హత్తుకొని ఉండడం. అది మనం అనుకోవడం కాదు, మనం చేసి చూపించాలి. మనల్ని పుట్టించిన దేవుని చేతనే మనం నడవాలి. చూసారు కదా మనం శోధన నుండి ఎలా జయించాలో. సరే ఫ్రెండ్స్, ఇంకొక కొత్త ఎక్స్పెరిమెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్. చూసారా పిల్లలు, మనం దేవుని యొక్క వాక్యాన్ని మనలో నింపుకున్నట్టయితే మనలో ఉన్న మాలిన్యాన్ని కడగడానికి దేవుని యొక్క వాక్యం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. అది కొంచెం కొంచెంగా మన మాలిన్యాన్ని కడిగి మనల్ని శుద్ధులుగా చేసి ప్రభువుకు మనల్ని దగ్గర చేస్తుంది. ఆయన రాజ్యానికి వారసులు చేస్తుంది. సరేనా పిల్లలు, ఇంకొక ఎక్స్పెరిమెంట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్, గాడ్ బ్లెస్ యూ.